హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక ఐటెంతో వచ్చాం. దీన్ని మనం స్నాక్ గాను లేదా టిఫిన్ గాను కూడా యూస్ చేసుకోవచ్చు. సో పెరుగు ఆవడలండి, చూస్తుంటే నోరుపోతుంది కదా. సో ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్లో అయితే మాకు చెప్పండి, ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అయిపోండి. సో ఇంకా ఎలాంటి ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో నౌ. ఈ పెరుగు ఆవడలు చేయడానికి పొట్టు మినపప్పు హాఫ్ కప్ తీసుకుంటున్నాను. అలాగే పొట్టు పెసరపప్పు కూడా హాఫ్ కప్ తీసుకుంటున్నానండి. ఇవి రెండు వాటర్ వేసి 4 గంటలు నానబెట్టుకుందాం. మినపప్పు పొట్టుది, పెసరపప్పు కూడా పొట్టు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి తీసుకోవడం వల్ల ఆవడలో మెత్తగా పెరుగు బాగా పీలుస్తుందండి. ఇదిగో 4 గంటలు అయిన తర్వాత పొట్టు తీసేసానండి. మినప్పప్పు పెసరపప్పు కూడా పొట్టు తీసి కడిగాను. ఇవి గ్రైండర్లో వేసి రుబ్బుతున్నానండి. ముందు మినప్పప్పు వేసి రుబ్బుతాను, రెండు ఒకసారి వేసి రుబ్బకూడదు. మినప్పప్పు వేసి మెత్తగా రుబ్బుకుందాం. ఇడ్లీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి. నేను పొట్టుపప్పు తీసుకున్నానండి, ఆవడలో పెరుగు బాగా పీలుస్తుందని. మీరు పొట్టు కడుక్కోవడం ఇబ్బంది అనుకుంటే పొట్టు మినప్పప్పు బదులు చాయ్ మినప్పగుళ్ళు కానీ చాయ్ మినప్పప్పు కానీ మీరు వాడుకోవచ్చు. అలాగే పెసరపప్పు, చాయ్ పెసరపప్పు వాడొద్దండి, పొట్టు పెసరపప్పే వాడండి. పొట్టు తీయడం ఈజీ కదా పెసరపప్పుకి. పెసరపప్పు పొట్టుదైతే మనకి ఆవడలో పెరుగు బాగా పీల్చి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇదిగో ఈ విధంగా రుబ్బుకోవాలి పిండిని. ఇడ్లీ పిండి కంటే కొద్దిగా గట్టిగా వాటర్ కొద్దిగానే యాడ్ చేయాలండి. ఇలా రుబ్బిన పిండిని నేను బౌల్లోకి తీసాను. అదే గ్రైండర్లో ఈ పెసరపప్పును కూడా మెత్తగా రుబ్బుకుందాం. పెసరపప్పులో అసలు వాటర్ ఉండకూడదండి. స్ట్రైనర్లో వేసి మొత్తం వాటర్ తీసేసి పిండి గట్టిగా రుబ్బుకోవాలి. కొద్దిగా వాటర్ ఉన్నా కూడా పిండి లూజ్ అయిపోతుంది, ఆయిల్ లాగేస్తుంది. ఈ పెసరపప్పు కూడా గట్టిగా రుబ్బుకుని అదే బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆవళ్ళకి మినపప్పు రుబ్బు, పెసర రుబ్బు రెండు కలిపి ఆవళ్ళు వేస్తే టేస్ట్గా ఉంటాయండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఈ పెరుగు పోపెట్టుకోవడానికి నేను 1 లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి. ముందు రోజు నైటే పాలు తోడుపెట్టాను. కొద్దిగా పుల్లగా ఉంటే ఆవళ్ళకి పెరుగు బాగుంటుంది. ఈ పెరుగులో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపి పక్కన పెడదాం. వాటర్ ఎక్కువ వేయ అవసరం లేదండి, నేను కొద్దిగానే వాటర్ వేసాను. ఈ పెరుగుని పోపెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ మరిగాక ఒక టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ చాయ్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు సిమ్లో పెట్టి వేయించుకుందాం. ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాయి కదండి. ఇందులో 2 ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేద్దాం. మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేశాను. 3 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క చిన్న ముక్కల కింద కట్ చేశాను. ఇవి కూడా వేసి ఒకసారి ఫ్రై చేద్దాం. సిమ్లోనే పెట్టి వేయించుతున్నానండి. ఇందులో 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి
ఒకసారి బాగా కలుపుకొని కరివేపాకు కూడా వేగే వరకు కలిపి, పోపులు వేగాయి కదండి, పచ్చిమిర్చి అవి వేగాయి. ఇందులో కొద్ది కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని ఈ పోపుని పెరుగులో వేసుకుందామండి. నేను పెరుగు బలంగానే పోపు పెట్టేస్తున్నానండి, మజ్జిగ చేయలేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఈ పోపు అంతా వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. నేను ఫామ్ ఆయిల్ వేస్తున్నాను. ఇది బాగా మరిగాక పునుగులు వేసుకుందాం. ఈ పిండిలోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. పెరుగులో కూడా మనం సాల్ట్ వేసాం కదా, ఎక్కువ ఉప్పు పట్టదు. 1/2 టీ స్పూన్ వేసాను. వేసి ఈ 2 పిండిలు కూడా బాగా కలిసే వరకు బాగా కలుపుకొని ఆయిల్ మరిగాక ఈ ఆయిల్లో మనం పునుగుల కింద వేద్దాం. బాగా కలపాలండి పిండి. ఇలా రౌండ్గా పునుగుల్లా వేసుకుందాం. ఆయిల్ మరిగింది, ఆయిల్లో ఈ పునుగులు వేద్దాం. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. చూడండి ఎలా తేలుతున్నాయో పునుగులు వేసాక. ఇలా తేలితే మనకి ఆవళ్ళలో పెరుగు బాగా, ఈ పునుగులకి పెరుగు బాగా పీల్చుకుంటుంది. ఆవళ్ళలో బాగుంటాయి, మెత్తగా పెరుగు బాగా పీల్చుకుని బాగా టేస్ట్గా ఉంటాయి. నేను పొట్టు మినపప్పు, పొట్టు పెసరపప్పు 2 కలిపి వేస్తున్నానండి. 2 సమానంగా తీసుకోవాలి. ఈ పునుగులు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. రెండో వైపుకి తిప్పుకుందాం. లోలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేస్తే ఆయిల్ పీల్చేసుకుంటాయండి. హై ఫ్లేమ్లోనే ఈ పునుగులు వేయించాలి. ఇవిగో ఈ పునుగులు వేగాయి. ఇవి ప్లేట్లో తీసుకుందాం. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుని ప్లేట్లో తీసుకుందామండి. ఇవి పోపు పెట్టిన పెరుగులో వేసుకుందాం. ఇవి అన్ని పెరుగులో మునిగేలా ఒకసారి గరిటెతో ప్రెస్ చేసి కొద్దిగా పెరుగుని ఆ పునుగుల మీద వేద్దాం. అలాగే మిగిలిన పిండి కూడా వేసుకుందాం. ఆయిల్ బాగా మరిగాక హై ఫ్లేమ్లోనే వేసుకోవాలి. ప్లేట్లో తీసుకుని పెరుగులో వేసుకుందాం.
ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలండి, లేకపోతే లోపల పిండి ఉడకదు, పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఈ పెరుగులో వేసుకుని పెరుగులో మునిగే వరకు గరిటతో కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఈ పెరుగు అంతా ఈ ఆవడలు పీల్చుతాయండి ఈ పునుగులు. ఈ 2 పప్పులతో మీరు చేయండి, ఆవడల చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత జ్యూసీగా ఉన్నాయో ఈ పెరుగు ఆవడలు. మీరు ఒకసారి ఈ విధంగా చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి, పెరుగు కూడా బాగా పీల్చుకుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం.